మరొకసారి కేరళ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు వరదల కారణంగా జనజీవనం ఎలా పూర్తిగా స్తంభించిపోయిందో చూద్దాం. కుండపోత వానలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 3 చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. పతనంతిట్ట, ఇడుక్కి, వాయనాడ్, కొట్టాయం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పతనంతిట్టలోని రాన్ని, అలప్పుజాలోని కుట్టనాడు ప్రాంతాల్లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రజలు చిన్న పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా 27 ఇళ్లు పూర్తిగా, 196 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 165 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 316 సహాయక శిబిరాల్లో 11,000కు పైగా బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. వరద నీరు తగ్గి ఇళ్లకు తిరిగి వెళ్లే బాధితులకు ప్రభుత్వ తరపున తక్షణ సాయంగా 10,000 అందజేస్తున్నారు. ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి అందించే పరిహారాన్ని 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు. పంట నష్టపోయిన 3,000 మంది రైతులకు అందజేసే నష్టపరిహారాన్ని సవరించాలని వ్యవసాయ శాఖను సీఎం ఆదేశించారు. ఇక రాష్ట్రంలో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నదుల నీటి మట్టాలు, కొండ ప్రాంతాల్లోని పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు.